జంతర్ మంతర్ వేదికగా జరగనున్న బీసీ పోరు గర్జన విజయవంతం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ జంతర్ మంతర్లో జరిగే ఆందోళనకు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ బిల్లు దేశానికే రోల్ మోడల్ అంటున్న తెలంగాణ కాంగ్రెస్ అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీ పోరు గర్జన పేరుతో ఆందోళన నిర్వహిస్తోంది. జంతర్ మంతర్ బీసీ పోరు గర్జన సదస్సుకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు వివిధ పక్షాలకు చెందిన బీసీ నేతలను ఆహ్వానిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరుతున్నారు. జంతర్ మంతర్లో జరిగే బీసీ గర్జన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు, బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి స్పెషల్ రైల్లో బీసీ సంఘాల కార్యకర్తలు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణలో బీసీ గణన చేసి వాళ్లకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ బీసీ గణనను నిర్వహించడమే కాదు, తెలంగాణ అసెంబ్లీలో బిల్ పెట్టి ఆమోదించారు. అయితే రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా తెలంగాణ బీసీ సంఘాలు ఆందోళన బాట పట్టాయి.